హాయ్ అండి అందరికీను. ఒక చిన్న మోటివేషనల్ కథ అండి మీ అందరికీను. ఏం బతికేడురా ఏం బతికేడురా అని అన్నిటిగా బతకండి. సో ఒక మేకల మంద వెళ్ళిపోతూ ఉంటే అక్కడి నుంచి మనం కారులో వెళ్తున్నాము, లేదంటే బండి మీద వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనము? హారన్ కొడతాము, లేదంటే దాని వెనక్కి స్పీడ్గా బండిని పోనిస్తాం. అవి ఇటు అటు చెదరి పరిగెట్టిస్తూ ఉంటాయి అవన్నీ కూడాను. సో ఒక సైకిల్ వాడికి కూడా చాలా చులకనే ఆ మేకల మందని చూస్తే. వాడు కూడా వాడు బెల్ని గట్టి గట్టిగా వాయిస్తూ వాడు కూడా దాని దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ మనం కారులోనే ఉన్నాం, వాడు సైకిల్ మీద ఉన్నాడు. అలా వెళ్తూ సడన్గా పులి ఎదురైంది అనుకోండి, వెంటనే మనం బెల్ కొట్టగలమా? అమ్మో, మనం అస్సలు బెల్ కొట్టలేము. ఎందుకంటే పులి మనల్ని తిరిస్తుందేమో అన్న భయం అనుకుంటుంది. వెంటనే మనం ఏం చేస్తాము? ఆ బండిని సైలెంట్గా పక్కకి తీసేస్తాము. ఆ పులి చాలా హాయిగా, చాలా సంతోషంగా, హ్యాపీగా మెల్లిమెల్లిగా నడుచుకొని వెళుతుంది. వెళ్తూ అది మధ్యలో ఆగి కూర్చున్నా కూడా కానీ మనం చచ్చినట్టుగా అక్కడ మనం సైడ్లో కూర్చొనే ఉంటాం. మన కారులో అయితే తలలోంచి కూడా మెల్లిగా చూస్తూ మనం ఉంటాం. మనకి ఎంత భయం అండి పులి అంటే. ఏం బతకండి పులిది నిజంగాను. అలా బతకాలి, అంతే కదా. మేకల మందలాగా బతకూడదు. అలాగే మనం ఎక్కడైతే పనులు చేస్తామో మేకల మందల లాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ మధ్యలోని మనం కలవకూడదు. ఎందుకంటే అలాంటి వాళ్ళతో ఉంటే మనం అలాగే తయారవుతాం కదా. మన బతుకు ఎలా ఉండాలి? ఏం బతికేడ్రా, ఏం బతికిందిరా అన్నట్టుగా ఉండాలి. అదండి జీవితం అంటే. అంతేకాని మన ముందర ఏది పడితే అది అనేసేటట్టు మనం ఉండకూడదు. వాళ్ళని అలా ఉంచాలి. మనం వచ్చేమనిగానే వాళ్ళు ఆగిపోవాలి. చూస్తుంటాం కొన్ని చోట్ల మనం లేనప్పుడు మన గురించి చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మన ముందు మాట్లాడేటువంటి దమ్ము, మన ముందు మాట్లాడేటువంటి ధైర్యము వాళ్ళలో లేకే కదా మనం లేనప్పుడు మాట్లాడుకుంటారు. సో మనం పులిలాగా బతకాలండి. అదేనండి బతుకంటే. ఏం బతికేడ్రా అని బతకాలి. మనం కూడా జీవితంలోని అన్నిటితో మనం నేర్చుకోవాలి ఎలా జీవితంలో మనం బతకాలి అన్నది. సో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మేకల మందలాగా బతకూడదు. థ్యాంక్ యూ.